బాసర దేవస్థాన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. బాసర ఆలయంలో మంత్రులు కొండా సురేఖ, గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూపాయలతోటి మరమ్మతులు చేపించి ఈరోజు అది ప్రజలకు అంకితం చేస్తూ దాన్ని ఓపెనింగ్ చేయడం మరి చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటుగా 3,48,00,000తోటి ఈ ఈఓ బిల్డింగ్ ను కూడా ఈరోజు పూర్తి చేసుకొని దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ నుంచి కమిషనర్ గారు టాయిలెట్స్ కూడా మంజూరు చేస్తూ 40 లక్షల రూపాయలను కూడా మరి జియో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఏవైనా అవసరం ఉంటే మరి దాన్ని ఇక్కడ ఈఓ గారు ప్రతిపాదిస్తే దానికి కూడా నిధులు మంజూరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉంటుందో అవన్నీ కూడా వారు పనిచేస్తున్నారు. ఇక్కడ మా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మంత్రి గారు కోరినట్టు మాకు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి మంత్రి గారు కోరినట్టు ఒక 1000 కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా వచ్చే పుష్కరాలలో అన్ని చోట్ల గోదావరిలో ఎక్కడైతే నిధులు అవసరమో మేము మా ఎంపీ గారిని కోరుతున్నాము. మా ఎంపీ గారిని కూడా కోరుతాను ఇంకా ఎక్కువ నిధులు ఇక్కడ తీసుకురావాలని